హలో ఫ్రెండ్స్, దయ్యాల ప్రపంచంలోకి స్వాగతం. ఒకరోజు రాంబాబు ఉదయం నుంచి రాత్రి వరకు ఆటో నడిపి బాగా అలసిపోయాడు. అప్పుడు సమయం రాత్రి 12:15 రాంబాబు ఇక ఓపిక లేక తన ఇంటికి వెళ్దామని చెప్పి రేడియోలో పాటలు పెట్టుకొని కూని రాగాలు తీస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఒక నిర్మానుష్యమైన రోడ్డులోకి ఆటోని తిప్పాడు. అలా వెళ్తూ ఉంటే రోడ్డు పక్కనే ఉన్నటువంటి బస్టాండ్లో ఎవరో తెల్ల చీర కట్టుకొని కనపడ్డట్టుగా అనిపించింది. రాంబాబు ఒక్కసారిగా ఉలిక్కిపడి అటువైపు ఆటోని పోనించాడు. బస్టాండ్లో ఒక యువతి భయపడుతూ బిక్కుమంటూ నిల్చొని ఉంది. అప్పుడు అటు వెళ్ళగానే ఆ యువతి చెయ్యెత్తి ఆటోని ఆపింది. అన్నా, పక్కనే ఉన్న రామాపురం మా ఊరు. ఆఖరి బస్సు కూడా వెళ్ళిపోయింది. ఈ సమయంలో నేను ఒంటరిగా ఉన్నాను. కొంచెం పెద్ద మనసుతో నన్ను రామాపురంలో వదిలిపెట్టన్నా అని చెప్పి అడిగింది. ఆ యువతి అలా అడిగేసరికి రాంబాబు మనసు తరుక్కుపోయింది. అయ్యో, ఈ సమయంలో ఒంటరిగా ఉంది ఆడపిల్ల, ఏమైనా జరగొచ్చు అని చెప్పి సరే అని ఒప్పుకున్నాడు. వెంటనే ఆ యువతి ఎంతో ఆనందంతో ఆటోలో ఎక్కి కూర్చుంది. పట్నం నుంచి రామాపురం వైపు ఆటోని తిప్పాడు. ఆ రామాపురం రోడ్డంతా కూడా ఎటు చూసినా గతుకులు, గుంతలు, ఎత్తైన చెట్లు, ఆ చెట్ల మీద ఏవో గబ్బిలాల అరుపులు, నక్కల ఊరలు, ఏవేవో వింత శబ్దాలు, అవన్నీ కూడా రాంబాబుని భయపెడుతూ ఉన్నాయి. సరే, మనసులో భయపడుతున్న బయటికి మాత్రం గంభీరంగా ఉంటూ ధైర్యం తెచ్చుకొని ఆ యువతితో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు? అయినా ఇంత అర్ధరాత్రి ఆడపిల్లవి తిరగటం మంచిది కాదమ్మా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత మాట్లాడినా ఆ పిల్ల నుంచి సమాధానం లేదు. వెంటనే రాంబాబు అద్దంలో అసలు ఈ పిల్ల ఉందా లేదా అని చెప్పి చూశాడు. ఒక్కసారిగా ఆ అద్దంలో ఆ యువతి బదులు వింత ఆకృతి జుట్ట విరిపోసుకుని వేరే యువతి కూర్చున్నట్టుగా కనిపించింది. రాంబాబు ఉలిక్కిపడి ఆటోని ఆపాడు. వెనక్కి తిరిగి చూశాడు. ఆ యువతి కూర్చున్న ప్రదేశంలో ఆ యువతి కాకుండా ఒక వింత పుస్తకం ఉంది. రాంబాబు ఆటో దిగి బిక్కుమంటూ భయపడుతూ ఆ పుస్తకాన్ని తీసే ప్రయత్నం చేశాడు. ఆ పుస్తకాన్ని తీసి చదువుతూ ఉన్నాడు. ఇంతలో వేరే ఎవరో వ్యక్తి వెనక నుంచి తన యొక్క గొంతుని గట్టిగా పట్టుకున్నట్టుగా అనిపించింది. రాంబాబు ఒక్కసారిగా భయపడిపోయి గట్టిగా అరుస్తూ నిద్రలేచాడు. వద్దు వద్దు, నన్ను చంపొద్దు అని పెద్దగా అరుస్తూ ఉన్నాడు. లేచి అటు ఇటు చూశాడు. ఓ, ఇదంతా కళ అని చెప్పి మంచినీళ్ళు తాగి మరలా పడుకునే ప్రయత్నం చేశాడు. అటు ఇటు చూసినప్పుడు తనకి ఆ కళలో కనిపించిన పుస్తకం తన ఇంట్లో మరలా ప్రత్యక్షమైంది. వెంటనే రాంబాబు అవాక్కయ్యాడు. ఇంతకీ ఆ పుస్తకం ఏమిటి? ఆ పుస్తకంలో ఏముందో తెలుసుకోవాలి అంటే రెండో పార్ట్లో వీడియో కోసం వెయిట్ చేయండి. లైక్ చేసి